నాగార్జున అన్నపూర్ణ స్టూడియో అమ్మేసి ఇలా బెట్టింగ్ బాధ్యతలందరికీ నష్టపరిహారం చెల్లిస్తారా సార్? తాజాగా షాకింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నాగార్జున. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఒక యదవని తీసుకెళ్లి మీరు ఎందుకు చేస్తున్నారు సార్? ఏం ఉపయోగం? నాగార్జున గారు ఈ ఉగ్రవాద సంస్థలకు సహాయం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం గత కొద్ది రోజులుగా మీడియాలో భారీగా చర్చకు దారితీసింది. ఈ వివాదంలో సామాజిక కార్యకర్తలు నమోదు చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో టెలివిజన్ యాంకర్లు, బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కేసులు నమోదయ్యాయి. వారిని పిలిచి పోలీసులు విచారించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణల వివరాల్లోకి వెళ్తే, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొన్నది బిగ్ బాస్ కంటెస్టెంట్స్. వివిధ బిగ్ బాస్ తెలుగు సీజన్లలో పాల్గొన్న 50 మందికి పైగా బెట్టింగ్ యాప్స్ ను జోరుగా ప్రమోట్ చేశారు. అయితే ఈ యాప్స్ కు చాలా వరకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని నా అన్వేష్ ఆరోపించారు. ఉగ్రవాదులతో లింక్ ఉన్న యాప్లను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించారని ఆయన వీడియోలో పేర్కొన్నారు. వాళ్ళ ప్రాణాలు పోలేదు, మీరేమైనా రాసిస్తారా? ఈ 50 మంది ఒక్క ప్రాణం పోలేదని మీరేమైనా చెప్పిస్తారా? ఇక ఉగ్రవాదులతో లింక్ ఉన్న యాప్స్ కు బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సంబంధాలు ఉండటం వెనుక ప్రధాన కారణం ఆ షోను హోస్ట్ చేసే నాగార్జున అక్కినేని. అమాయక ప్రజలను నాశనం చేస్తున్నారు, డబ్బు ఉగ్రవాద సంస్థలకు ఇస్తున్నారు. ఎంత అన్యాయం చెప్పండి. కర్త కర్మక్రయం మీరే. పరోక్షంగా ఆయన పరిచయం చేసిన షో ద్వారా సెలబ్రిటీలుగా మారిన వారంతా బయట దేశాలతో సంబంధాలు ఉన్న యాప్స్. ఒకవేళ క్లాస్లో పిల్లాడు తప్పు చేస్తే టీచర్ది బాధ్యత, బిగ్ బాస్ కంటెస్టెంట్లు తప్పు చేస్తే హోస్ట్ నిర్వాహకులది తప్పు అని యూట్యూబర్ ఆరోపించాడు. పాపులర్ షో బిగ్ బాస్ కి ఊరు పేరు క్యారెక్టర్ లేని వాళ్ళని ఎంపిక చేయడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. లాయర్లు ఎవరు పట్టుకోలేదు. కరెక్ట్గా పట్టుకుంటే అన్నపూర్ణ స్టూడియో అమ్ముకొని బెట్టింగ్ యాప్ ఈ బాధ్యతలందరికీ మీరే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. బిగ్ బాస్ లో పాల్గొన్న దీప్తి, సునైనా, ఆర్యానా, జ్యోతి, దిల్సే, మెహబూబ్ లాంటి 50 మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. దాని ప్రభావం వల్ల చాలా మంది తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు? నాగార్జున బాధ్యత వహిస్తారా? బిగ్ బాస్ షో నిర్వాహకులు సమాధానం చెప్తారా అని యూట్యూబర్ ఘాటుగా స్పందించాడు. బెట్టింగ్ యాప్ల వల్ల చాలా కుటుంబాలు నాశనమయ్యాయి. ఆ విషయాన్ని బయటికి చెప్పుకోలేక బాధపడుతున్నారు. పరువు పోతుందని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. అందుకు కారణం బిగ్ బాస్ కంటెస్టెంట్లే. వారు ప్రచారం చేసి కోట్లు విలువైన ఫ్లాట్లు, కార్లలో తిరుగుతున్నారు. ఓ యూట్యూబ్ సాంగ్ కోసం 4 దేశాలకు వెళ్లి 2 కోట్లు ఖర్చు పెట్టి షూట్ చేశారు. వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? యూట్యూబ్ సాంగ్ కోసం అంత డబ్బు ఎక్కడిది? మీ సినిమాలో పాటలకు కూడా అంత ఖర్చు చేయరు అని ప్రశ్నించారు. 2 కోట్లు ఖర్చు పెట్టి 5 నిమిషాల సాంగ్ తీశాడు శ్రీ సత్య అనే అమ్మాయితో. వీళ్ళందరూ అందరూ మీ బ్యాచ్. బెట్టింగ్, ఇతర యాప్స్ ను ప్రచారం చేసి అమాయకులను బలి చేస్తున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి అక్రమాలకు పాల్పడి హోటల్స్, రెస్టారెంట్స్ పెట్టుకుంటున్నారు. వారికి అంత డబ్బు ఎక్కడిది? ఇలాంటి వారికి బిగ్ బాస్ లోకి తీసుకురావద్దు. ఆ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని పల్లవి, ప్రశాంత్, రాహుల్, సోహైల్ లాంటి వారిని ఎంకరేజ్ చేయొద్దు అని నా అన్వేష్ దారుణంగా కామెంట్ చేశాడు. నాగార్జున అన్నపూర్ణ స్టూడియో అమ్మేసి ఇలా బెట్టింగ్ బాధ్యతలందరికీ నష్టపరిహారం చెల్లిస్తారా సార్? తాజాగా షాకింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నాగార్జున. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఒక యదవని తీసుకెళ్లి మీరు ఎందుకు చేస్తున్నారు సార్? ఏం ఉపయోగం? నాగార్జున గారు ఈ ఉగ్రవాద సంస్థలకు సహాయం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం గత కొద్ది రోజులుగా మీడియాలో భారీగా చర్చకు దారితీసింది. ఈ వివాదంలో సామాజిక కార్యకర్తలు నమోదు చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో టెలివిజన్ యాంకర్లు, బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కేసులు నమోదయ్యాయి. వారిని పిలిచి పోలీసులు విచారించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణల వివరాల్లోకి వెళ్తే, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొన్నది బిగ్ బాస్ కంటెస్టెంట్స్. వివిధ బిగ్ బాస్ తెలుగు సీజన్లలో పాల్గొన్న 50 మందికి పైగా బెట్టింగ్ యాప్స్ ను జోరుగా ప్రమోట్ చేశారు. అయితే ఈ యాప్స్ కు చాలా వరకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని నా అన్వేష్ ఆరోపించారు. ఉగ్రవాదులతో లింక్ ఉన్న యాప్లను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించారని ఆయన వీడియోలో పేర్కొన్నారు. వాళ్ళ ప్రాణాలు పోలేదు, మీరేమైనా రాసిస్తారా? ఈ 50 మంది ఒక్క ప్రాణం పోలేదని మీరేమైనా చెప్పిస్తారా? ఇక ఉగ్రవాదులతో లింక్ ఉన్న యాప్స్ కు బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సంబంధాలు ఉండటం వెనుక ప్రధాన కారణం ఆ షోను హోస్ట్ చేసే నాగార్జున అక్కినేని. అమాయక ప్రజలను నాశనం చేస్తున్నారు, డబ్బు ఉగ్రవాద సంస్థలకు ఇస్తున్నారు. ఎంత అన్యాయం చెప్పండి. కర్త కర్మక్రయం మీరే. పరోక్షంగా ఆయన పరిచయం చేసిన షో ద్వారా సెలబ్రిటీలుగా మారిన వారంతా బయట దేశాలతో సంబంధాలు ఉన్న యాప్స్. ఒకవేళ క్లాస్లో పిల్లాడు తప్పు చేస్తే టీచర్ది బాధ్యత, బిగ్ బాస్ కంటెస్టెంట్లు తప్పు చేస్తే హోస్ట్ నిర్వాహకులది తప్పు అని యూట్యూబర్ ఆరోపించాడు. పాపులర్ షో బిగ్ బాస్ కి ఊరు పేరు క్యారెక్టర్ లేని వాళ్ళని ఎంపిక చేయడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. లాయర్లు ఎవరు పట్టుకోలేదు. కరెక్ట్గా పట్టుకుంటే
అన్నపూర్ణ స్టూడియో అమ్ముకొని బెట్టింగ్ యాప్ ఈ బాధితులందరికీ మీరే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. బిగ్ బాస్ లో పాల్గొన్న దీప్తి, సునైనా, ఆర్యానా, జ్యోతి, దిల్సే, మెహబూబ్ లాంటి 50 మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. దాని ప్రభావం వల్ల చాలా మంది తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు? నాగార్జున బాధ్యత వహిస్తారా? బిగ్ బాస్ షో నిర్వాహకులు సమాధానం చెప్తారా అని యూట్యూబర్ ఘాటుగా స్పందించాడు. బెట్టింగ్ యాప్ల వల్ల చాలా కుటుంబాలు నాశనమయ్యాయి. ఆ విషయాన్ని బయటికి చెప్పుకోలేక బాధపడుతున్నారు. పరువు పోతుందని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. అందుకు కారణం బిగ్ బాస్ కంటెస్టెంట్లే. వారు ప్రచారం చేసి కోట్లు విలువైన ఫ్లాట్లు, కార్లలో తిరుగుతున్నారు. ఓ యూట్యూబ్ సాంగ్ కోసం 4 దేశాలకు వెళ్లి 2 కోట్లు ఖర్చు పెట్టి షూట్ చేశారు. వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? యూట్యూబ్ సాంగ్ కోసం అంత డబ్బు ఎక్కడిది? మీ సినిమాలో పాటలకు కూడా అంత ఖర్చు చేయరు అని ప్రశ్నించారు. 2 కోట్లు ఖర్చు పెట్టి 5 నిమిషాల సాంగ్ తీశాడు శ్రీ సత్య అనే అమ్మాయితో. వీళ్ళందరూ అందరూ మీ బ్యాచ్. బెట్టింగ్, ఇతర యాప్స్ ను ప్రచారం చేసి అమాయకులను బలి చేస్తున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి అక్రమాలకు పాల్పడి హోటల్స్, రెస్టారెంట్స్ పెట్టుకుంటున్నారు. వారికి అంత డబ్బు ఎక్కడిది? ఇలాంటి వారికి బిగ్ బాస్ లోకి తీసుకురావద్దు. ఆ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని పల్లవి, ప్రశాంత్, రాహుల్, సోహైల్ లాంటి వారిని ఎంకరేజ్ చేయొద్దు అని అన్వేష్ దారుణంగా కామెంట్ చేశాడు. నాగార్జున అన్నపూర్ణ స్టూడియో అమ్మేసి ఇలా బెట్టింగ్ బాధితులందరికీ నష్టపరిహారం చెల్లిస్తారా సార్? తాజాగా షాకింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నాగార్జున. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఒక యదవని తీసుకెళ్లి మీరు ఎందుకు చేస్తున్నారు సార్? ఏం ఉపయోగం? నాగార్జున గారు ఈ ఉగ్రవాద సంస్థలకు సహాయం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం గత కొద్ది రోజులుగా మీడియాలో భారీగా చర్చకు దారితీసింది. ఈ వివాదంలో సామాజిక కార్యకర్తలు నమోదు చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో టెలివిజన్ యాంకర్లు, బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కేసులు నమోదయ్యాయి. వారిని పిలిచి పోలీసులు విచారించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై ప్రపంచ యాత్రికుడు అన్వేష్ యూట్యూబర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణల వివరాల్లోకి వెళ్తే, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొన్నది బిగ్ బాస్ కంటెస్టెంట్స్. వివిధ బిగ్ బాస్ తెలుగు సీజన్లలో పాల్గొన్న 50 మందికి పైగా బెట్టింగ్ యాప్స్ ను జోరుగా ప్రమోట్ చేశారు. అయితే ఈ యాప్స్ కు చాలా వరకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని అన్వేష్ ఆరోపించారు. ఉగ్రవాదులతో లింక్ ఉన్న యాప్లను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించారని ఆయన వీడియోలో పేర్కొన్నారు. వాళ్ళ ప్రాణాలు పోలేదు, మీరేమైనా రాసిస్తారా? ఈ 50 మంది ఒక్క ప్రాణం పోలేదని మీరేమైనా చెప్పిస్తారా? ఇక ఉగ్రవాదులతో లింక్ ఉన్న యాప్స్ కు బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సంబంధాలు ఉండటం వెనుక ప్రధాన కారణం ఆ షోను హోస్ట్ చేసే నాగార్జున, అక్కినేని. ఈ అమాయక ప్రజలను నాశనం చేస్తున్నారు, డబ్బు ఉగ్రవాద సంస్థలకు ఇస్తున్నారు. ఎంత అన్యాయం చెప్పండి. కర్త కర్మక్రయం మీరే. పరోక్షంగా ఆయన పరిచయం చేసిన షో ద్వారా సెలబ్రిటీలుగా మారిన వారంతా బయట దేశాలతో సంబంధాలు ఉన్న యాప్స్. ఒకవేళ క్లాస్లో పిల్లాడు తప్పు చేస్తే టీచర్ది బాధ్యత, బిగ్ బాస్ కంటెస్టెంట్లు తప్పు చేస్తే హోస్ట్, నిర్వాహకులది తప్పు అని యూట్యూబర్ ఆరోపించాడు. పాపులర్ షో బిగ్ బాస్ కి ఊరు పేరు, క్యారెక్టర్ లేని వాళ్ళని ఎంపిక చేయడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. లాయర్లు ఎవరు పట్టుకోలేదు. కరెక్ట్గా పట్టుకుంటే అన్నపూర్ణ స్టూడియో అమ్ముకొని బెట్టింగ్ యాప్ ఈ బాధితులందరికీ మీరే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. బిగ్ బాస్ లో పాల్గొన్న దీప్తి, సునైనా, ఆర్యానా, జ్యోతి, దిల్సే, మెహబూబ్ లాంటి 50 మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. దాని ప్రభావం వల్ల చాలా మంది తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు? నాగార్జున బాధ్యత వహిస్తారా? బిగ్ బాస్ షో నిర్వాహకులు సమాధానం చెప్తారా అని యూట్యూబర్ ఘాటుగా స్పందించాడు. బెట్టింగ్ యాప్ల వల్ల చాలా కుటుంబాలు నాశనమయ్యాయి. ఆ విషయాన్ని బయటికి చెప్పుకోలేక బాధపడుతున్నారు. పరువు పోతుందని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. అందుకు కారణం బిగ్ బాస్ కంటెస్టెంట్లే. వారు ప్రచారం చేసి కోట్లు విలువైన ఫ్లాట్లు, కార్లలో తిరుగుతున్నారు. ఓ యూట్యూబ్ సాంగ్ కోసం 4 దేశాలకు వెళ్లి 2 కోట్లు ఖర్చు పెట్టి షూట్ చేశారు. వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? యూట్యూబ్ సాంగ్ కోసం అంత డబ్బు ఎక్కడిది? మీ సినిమాలో పాటలకు కూడా అంత ఖర్చు చేయరు అని ప్రశ్నించారు. 2 కోట్లు ఖర్చు పెట్టి 5 నిమిషాల సాంగ్ తీశాడు శ్రీ సత్య అనే అమ్మాయితో. వీళ్ళందరూ అందరూ మీ బ్యాచ్. బెట్టింగ్, ఇతర యాప్స్ ను ప్రచారం చేసి అమాయకులను బలి చేస్తున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి అక్రమాలకు పాల్పడి హోటల్స్, రెస్టారెంట్స్ పెట్టుకుంటున్నారు. వారికి అంత డబ్బు ఎక్కడిది? ఇలాంటి వారికి బిగ్ బాస్ లోకి తీసుకురావద్దు. ఆ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని పల్లవి, ప్రశాంత్, రాహుల్, సోహైల్ లాంటి వారిని ఎంకరేజ్ చేయొద్దు అని అన్వేష్ దారుణంగా కామెంట్ చేశాడు.